నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీ సేన ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. అక్క, ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అక్క. నీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. న్యూ ఇయర్ వచ్చేసింది డెఫినెట్ గా. మన న్యూ ఇయర్, మన నూతన సంవత్సరం. ఓహో, న్యూ ఇయర్ అనకూడదేమో. మళ్ళీ ఇంగ్లీష్. మన కొత్త సంవత్సరం అంతే. ఇంకా సో ఉగాది అంటే ఒక ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఉగాది పచ్చడి సేవించటం కానీ, పంచాంగ శ్రవణం చేయటం కానీ, ఎలా ఉంటుందో ఈ సంవత్సరం అంతా కూడా తెలుసుకోవటం కానీ, ఇవన్నీ కూడా చాలా ఒక పెక్యులర్ ఫీలింగ్ ఇది. ఎవ్రీ ఇయర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. మళ్ళీ 9 days కి శ్రీరామనవమి రావటం, ఇంకా ఆ తర్వాత కొంత పండగలకి బ్రేక్ రావటం అనేది జరుగుతుంది. శ్రావణ మాసం, తొలి ఏకాదశి వరకు కూడా. సో చెప్పండి అక్క, ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఎలా చేయాలి అని శాస్త్రం చెప్తోంది. ఇది అది విషయాలన్నీ కూడా తప్పకుండా పద్మిని. అంటే క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కరికి, మనకి ఎలాంటి పరిమాణాలు తీసుకురాబోతుంది అందరికి కూడా అని కొంచెం టూకీగా చెప్పి, తర్వాత మనము ఏ విధంగా మనం ఆ రోజు పూజ చేసుకోవచ్చు అనే విషయాలు కూడా చెప్తాను. ఎలాంటివి చేసుకోవచ్చు తప్పకుండా. ముందుగా ఆ పంచాంగం యొక్క వివరాలు, ఈసారి రాజు ఎవరు, మంత్రి ఎవరు, ఈ విషయాలన్నీ కూడా చెప్తాను. ఈసారి ప్రధానంగా చెప్పాలి అని అంటే కుజుడు రాజు అవుతున్నాడు. కుజుడు రాజు, అమ్మో. కుజగ్రహం రాజు అవుతుంది మనకి. నామమేమో క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అంటే ఆ పేరులోనే మనకు కనబడుతుంది, కోపం ఎక్కువ ఉంటుంది అనమాట. క్రోధం ఎక్కువ ఉంటుంది అందరికీ కూడా. అయితే కుజుడు అవ్వటం వల్ల ఎక్కువ కూడా అగ్నికి సంబంధించింది కాబట్టి ఈ అగ్ని ఫైర్ యాక్సిడెంట్స్ జరగటము, అలాగే ఈ రాజకీయాల్లో మార్పులు రావటము, కొంతమంది ఎవరైతే స్కామ్లు లాంటివి బయటపడటము, పాత రాజకీయ నాయకులు ఉండే వాళ్ళకు కూడా, అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ అంటే ఏదో ఒక విషయంలో వాళ్ళని కూడా బయటకు లాక్కురావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇబ్బందులు తప్పవు. అయితే ఇబ్బందులు తప్పవు. పైగా మంత్రి వచ్చి శని భగవానుడు కాబట్టి శని భగవానుడు కాబట్టి ఈసారి చాలా మంది ఈ ఆర్మీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ సంవత్సరం, శని భగవానుడు దీంట్లో ఉండబట్టి. అలాగే ఎక్కువ మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ని కూడా శని భగవానుడు తయారు చేస్తాడు. బిజినెస్ పీపుల్ బాగా, చాలా బిజినెస్ పీపుల్ బాగా, అలాగే ట్రెడిషనల్ జాబ్స్ వైపు కూడా మొగ్గు చూపుతారు శని భగవానుడు మంత్రి అవటం వల్ల. ఈసారి శుక్రుడు సేనాధిపతి, దానివల్ల శుక్రుడు అంటే తెలుసు కదా, ఎక్కువ మహిళలకు అవకాశాలు, స్పోర్ట్స్ లో అవకాశాలు, అలాగే సైంటిఫిక్ రీసెర్చ్లు, కల్చరల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్, అలాగే బిజినెస్ కూడా ఎక్కువ మహిళలు చేస్తూ ఉంటారు. తర్వాత ధాన్యాధిపతి సూర్య భగవానుడు. అందుకని ఎక్కువ పంటలు పండటము, అలాగే ఈ యాక్సిడెంట్లు కూడా కొంచెం జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ నూనెలు, నేచురల్ గ్యాస్ వెల్స్, ఇవన్నీ కూడా ఎక్కువ ఇదవుతూ ఉంటాయి. ఎక్కువ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చాలా కొత్త కొత్త దేవాలయాల్ని కూడా వెలికి తీస్తూ ఉంటుంది. తర్వాత గురుగ్రహము రాసాధిపతి, గురుగ్రహం, దానివల్ల ఇంపోర్ట్ బిజినెస్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఫుడ్ బిజినెస్, ఫుడ్ అడల్ట్రేషను, ఇవన్నీ దానివల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకుంటే పద్మిని, మనకి క్రోధినామ సంవత్సరము అంటే క్రోధి పేరులోనే కోపము, ఈవిలు, అందరు కూడా సెల్ఫ్ కంట్రోల్ తప్పుతారు ఈ సంవత్సరం అంతా కూడా. అందుకే ఎక్కువ సెల్ఫ్ కంట్రోల్ అవ్వాలంటే గురువుని ఎక్కువ ధ్యానిస్తూ ఉండాలి ఈ సంవత్సరము. అలాగే ఎక్కువ టెంపర్ లూజ్ అవుతూ ఉంటారు, గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ సంవత్సరము. దానివల్ల ఎక్కువ గొడవలు, సూసైడ్స్, ఇలా చంపుకోవటం, ఇలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట క్రోధినామ సంవత్సరంలో. అయితే మంచి ఏం జరగబోతుంది అని అంటే, బీజేపీకి మెజారిటీ వస్తుంది ఎలక్షన్స్ లో ఈసారి అని ఈ సంవత్సరం
తప్పకుండా సూచిస్తుంది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. అయితే హైందవానికి వచ్చేటటువంటి లోటు ఎప్పుడూ ఉండదు. హ్మ్. ఇంకాస్త అంటే సపోర్టివ్ గానే ఉంటుందన్నమాట. చాలా సపోర్టివ్ గానే వస్తుంది. ఎందుకంటే మార్స్ బీయింగ్ ద రూలర్ అండ్ ఈ సాటర్న్ కంజంక్షన్ వస్తుంది. దానివల్ల మార్స్ యాక్చువల్‌గా ఈ ఓవరాల్‌గా బీజేపీకి కొంచెం ఫెచ్చింగ్ ఉంది ఓవరాల్‌గా. హ్మ్. అలాగే ఈ సంవత్సరం ఎర్త్‌క్వేక్స్, ఫైర్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్, ఎయిర్ క్రాషెస్, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. లీగల్ ఇష్యూస్, వార్స్ గూడా. రైట్. ఆహ్, మనకి ఫేవరబుల్‌గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ జ్ఞానవాపి మందిర్. హ్మ్. మనకి రామ మందిరం ఎలా అయిందో జ్ఞానవాపి మందిర్ కూడా మనకి ఫేవరబుల్‌గా వస్తుంది బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ఈసారి బ్యూటిఫుల్. అని ఈ సంవత్సరం సూచిస్తుంది. హ్మ్. అలాగే ఈ డ్రగ్స్ విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది అని గూడా సూచిస్తుంది. ముఖ్యంగా ఇంకా చెప్పాలి అనంటే ఈ ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఎటువంటి కొత్త కార్యక్రమాలు గాని, పెళ్ళిళ్ళకి గాని ముహూర్తం లేదు. ఎందుకంటే ఎలాగో లేదు. శుక్రమూఢం వస్తుంది హ్మ్. గాబట్టి అది అందరికీ తెలుసు. హ్మ్. దానివల్ల ఎటువంటి పెళ్ళిళ్ళు చేయటం గాని, ఏవైనా కొనటం, అమ్మటం గాని, కన్‌స్ట్రక్షన్స్ గాని, గృహప్రవేశాలు గాని ఏవి ఇలాంటివన్నీ లేవు. కూడా ఏమి ఆగస్ట్ 9 వరకు కూడా అబ్బా! లేవు. అంటే ఇంచుమించు శ్రావణ మాసం. శ్రావణ మాసం వరకు కూడా ఇవన్నీ ఏమీ లేవు ఇంకా. హ్మ్. ఏమీ చేయకూడదు గూడా. హ్మ్. హ్మ్. తర్వాత ఏప్రిల్ 9 నుంచి జూన్ వరకు విపరీతమైన ఎండల్ని సూచిస్తుంది. చాలా విపరీతమైన ఎండలు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి యూఎస్ఏ, సౌత్ అమెరికాలో సైక్లోన్స్ ఎక్కువగా సూచిస్తుంది. తర్వాత శాటిలైటు వల్ల ఇబ్బంది. మొబైల్ సిగ్నల్స్ అనేవి 24 గంటల నుంచి 48 గంటల వరకు పోయే అవకాశాలున్నాయి. హ్మ్. శాటిలైట్ మొబైల్ సైక్లోన్స్ అవి సిగ్నల్స్. విన్నారు. అంటే హ్మ్. ఒకటేసారి మొత్తం అందరికి మొబైల్ సిగ్నల్స్ లేకుండా హ్మ్. పోవచ్చనమాట. హ్మ్. అలాంటి అవకాశం కూడా అబ్బా! ఉంది. ఇది మంచిదే అక్క యాక్చువల్‌గా. చాలా మంచిదే. ఎంతో కొంత మాట్లాడుకుంటారు. మనకి కోవిడ్ టైమ్‌లో అందరూ ఇంట్లో అదే. కూర్చున్నట్టు, అదే. మళ్ళీ ఈ సంవత్సరము ఒక హ్మ్. 48 గంటలు గాని, లేదా ఒక్క రోజు గాని, హ్మ్. మొబైల్ సిగ్నల్స్ మొత్తం కూడా జామ్ అయిపోయే అవకాశం ఉంది. వెయిట్ చేస్తున్నట్టు. రైట్. అయితే వచ్చేటటువంటి నెగెటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడాలి. క్రోధినామ సంవత్సరం ఖచ్చితంగా కుజుడు అంటేనే ఎంతో కొంత మార్స్ కాబట్టి డెఫినిట్‌గా ఆయనకి ఫైరీ ప్లానెట్ డెఫినిట్‌గా. అవును. ఆయన ఇంపాక్ట్‌తో ఉంటుంది కాబట్టి డెఫినిట్‌గా మనం జాగ్రత్తగా ఉండాలి. తన కోపమే తన శత్రువు అని పెద్దవాళ్ళు చాలా ఊరికే అనలేదు. జాగ్రత్తగా ఉండాలి. యాహ్! ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. ఇదొక్కటి ఈ హ్మ్. వర్షాలదొక్కటి చెప్పేసి షూర్. రెమెడీస్ అని. షూర్. జులై నుంచి 30థ్ సెప్టెంబర్ వరకు విపరీతమైన వర్షాల్ని సూచిస్తుంది. అరెరే! వర్షాలు అంటే దాదాపు 48 గంటల నుంచి 72 గంటల వరకు గూడా అబ్బబ్బా! వర్షాలు. అబ్బబ్బా! దానివల్ల మనం ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి గూడా వస్తుంది. ముఖ్యంగా బెంగాల్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, తెలంగాణ అబ్బా! కొంతవరకు హ్మ్. ఇంకా పర్వాలేదు. దైవేచ్ఛది. హ్మ్. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నీ. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం ఇదంతా గూడా రాబోతుంది. పాకిస్తాన్, నేపాల్, చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియాలో ఎర్త్‌క్వేక్స్ 6.5 రిక్టార్ స్కేల్‌లో రాబోతున్నాయి. అబ్బబ్బా! 6.5 హ్మ్. అలాగే ఎక్కువ వాటర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ గూడా జరగబోతున్నాయి. వర్షాల తర్వాత అక్టోబర్ 1 తర్వాత. ఇలా చూసుకుంటే అన్నీ గూడా మిశ్రమ ఫలితాలు అన్నీ కూడా ఉన్నాయి. హ్మ్. గోల్డ్, సిల్వర్ రేట్లు గూడా ఇంక్రీజ్ అవుతాయి. జీఎస్టీ గూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది అందరికి సంబంధించిన విషయం గాబట్టి. వీటన్నిటి నుంచి మనం ఉపశమనం పొందాలి అనంటే, ముందుగా నేను పట్టుకునే గురువుని నేను ఆరాధిస్తాను గాబట్టి, గురువుని వదలను నేను. డెఫినైట్‌లీ. ఎక్కువ హ్మ్. పుణ్యక్షేత్రాల సందర్శనాలు జేయాలి. హ్మ్. ఎందుకు అనంటే, హ్మ్. పుణ్యక్షేత్రాల సందర్శన వల్ల హ్మ్. చాలా వరకు మన కర్మ తొలుగుతుంది. మనలోని ఎమోషన్స్ గూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి. కరెక్ట్. ఇంకా ఇప్పుడొచ్చేటువంటి ఏకాదశులవ్వచ్చు, పౌర్ణమిలవ్వచ్చు, అమావాస్యలవ్వచ్చు, వీటన్నిటిని గూడా భక్తి మార్గం వైపు ఈ సంవత్సరం ఎక్కువ భక్తి మీద శ్రద్ధ చూపించాలి మీరందరూ గూడా. ఇంట్లో కూర్చొని పూజలు జేసుకోవటము, ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయటము, దేవాలయాలకు వెళ్ళటము, అంటే అనవసరమైన విషయాలకి ఎక్కువ ప్రొలాంగ్ చేసుకోకుండా భార్యాభర్తలవ్వచ్చు, స్నేహితులవ్వచ్చు, ఆఫీస్‌లో అవ్వచ్చు, అగ్ని పుట్టకుండా, గొడవ పుట్టకుండా, గొడవలు పడకుండా ఎక్కువ పీస్ అనేది అలవాటు చేసుకోండి. ఒకవేళ ఎక్కువ అలా గొడవ అయ్యే పరిస్థితి ఉంటుంది అనంటే గనక దాని నుంచి బయటికి రావటం. ఎంతో కొంత తమాయించుకోవాలి ఖచ్చితంగా. తమాయించుకోవాలి. హ్మ్. శాంతి. అంటే దానికి శాంతి. ఓం నమ శివాయ అనుకోండి. దత్తా దత్తా అనుకోండి. శాంతి మంత్రం ఓం శాంతి అని అనుకోండి. హ్మ్. ఇవన్నీ కూడా అనుకోండి హ్మ్. మీరెక్కువగా. హ్మ్. ఇవన్నీ హ్మ్. అనుకుంటే హ్మ్. చాలా మంచిది. రైట్. ఇంకా ముఖ్యంగా ఏం జేస్తారంటే ఉగాది రోజు ఉగాది పచ్చడి. హ్మ్. ఉగాది పచ్చడి అనేది చాలా ఇంపార్టెంటు. తర్వాత ఇలాంటి ఉపద్రవాలు రాకుండా మీ మెయిన్ డోర్‌కి ఓంకారము, స్వస్తికు, త్రిశూలము పెట్టుకోండి ఈ సంవత్సరం. ఫోటో ఏదైనా మాకు ఇస్తారా ఫోటో అక్క? పంపిస్తాను హ్మ్. నేను.
ఓంకారం. ఓంకారం ఏంటంటే శుభానికి సూచకము. త్రిశూలం ఏంటంటే నెగెటివ్ ఎనర్జీస్‌ని దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. హ్మ్. స్వస్తిక్ ఏంటంటే సక్సెస్, హార్మోనీ, పీస్‌ఫుల్ లైఫ్ ఇవన్నీ కూడా తీసుకొస్తుంది. ఓంకారం కూడా అన్నమాట. హ్మ్. తర్వాత పూర్ణ కలశం మీ పూజ గదిలో పెట్టుకోండి. హ్మ్. ఒక రాగి చెంబు, దాని మీద కొబ్బరికాయ హ్మ్. ఇవన్నీ ఉగాది రోజు పెట్టుకోండి. హ్మ్. పూజించండి. హ్మ్. శ్రీం అని రాసుకోండి. హ్మ్. శ్రీం అని పళ్ళెంలో గాని, హ్మ్. బియ్యంలో గాని శ్రీం అని రాయండి. లేదంటే దేవుడి గదిలో గోడ మీద గాని శ్రీం అని శ్రీం. రాయండి. చాలా శ్రీం అంటే చాలా శుభకరం, లక్ష్మీకరం అన్నమాట. రైట్. మీ మెయిన్ డోర్‌కి మాత్రము ఇది పెట్టుకోండి. హ్మ్. ఉగాది రోజు ఉగాది పచ్చడి మీకు తెలుసు కదా అందరికి. హ్మ్. పులుపు, అలాగే తీపి, చేదు, వగరు, చేదు, చేదు అన్నీ కలిపి కారం. మామిడికాయ ముక్కలు, కొత్త కొత్త మామిడికాయ ముక్కలు, వేప ఏం పువ్వు, హ్మ్. హ్మ్. ఆ! యాహ్! ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం గదా! వేప పువ్వు, హ్మ్. బెల్లము, అవును. కొంతమంది పాలు, పెరుగేస్తారు. అవునా? కొంతమంది హ్మ్. మిరియం వేస్తారు. హ్మ్. మిరియాలేస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో జేస్తారు. కొంతమంది ఫ్రూట్స్ ఏసుకుంటారు. ముఖ్యంగా మాత్రం తీపి, చేదు, కారము, పులుపు ఇవన్నీ మాత్రం ఏస్తారు. ఎందుకంటే మీ జీవితం గూడా అలా ఉండబోతుంది గాబట్టి. రైట్. ఈ రైట్. మెయిన్ డోర్‌కి ఇది నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే పద్మిని, హ్మ్. చాలా వరకు ఈ క్రోధాల నుంచి, ఈవిల్ ఫోర్సెస్ నుంచి మనం బయటపడతాం. బ్యూటిఫుల్. నెగెటివ్ ఎనర్జీస్ నుంచి కూడా. క్రోధినామ సంవత్సరం వస్తోంది కాబట్టి క్రోధానికి మనం వసూలవ్వకుండా చాలా జాగ్రత్తగా డీల్ జేయాలి ఈ సంవత్సరాన్ని. ఇంకో రైట్. చిన్న రెమెడీ ఉంది హ్మ్. ఆఖరిగా. ఆ రోజు సాయంత్రం ఉగాది రోజు సాయంత్రం కొద్దిగా నల్ల మిరియాలు, హ్మ్. నల్ల మిరియాలు, లవంగాలు తీసుకొని కర్పూరంలో వేసి హ్మ్. ఆహ్, ఫ్యూమ్ అంటే హ్మ్. ఏదైతే వస్తుందో ఆ ఫ్యూమ్ అంతా ఇల్లంతా గూడా తీస్తే ధూపం. హ్మ్. ధూపం వేసి హ్మ్. చాలా మంచిది. ఇంకా రైట్. సంవత్సరం అంతా గూడా బావుంటది. అయితే ఏదైనా ఇలా అనిపిస్తున్నప్పుడు అంతా అందరూ బావుండాలని అనుకోని చేస్తే చక్కగా ఉంటుంది. రైట్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. మరొక్కసారి మీకు ఉగాది శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్తే అక్క. నమస్తే.